ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్. టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా తిరుమలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెటు, అలాగే 50 రూపాయల లడ్డు గురించి వస్తున్నటువంటి ఫేక్ న్యూస్ గురించి అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ అయితే మనందరికీ తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రెస్ రిలీజ్లో వారు క్లియర్గా చెప్పారు. ఏమని? తిరుమలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ అనేది కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తాము. తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఇంకా ఎక్కడా కూడా మధ్యవర్తుల ద్వారా మీరు దర్శనం టికెట్లు మేము ఎవరికి ఇవ్వడం లేదు, మీరు తీసుకోకూడదు, దళారులని నమ్మి మీరు మోసపోవద్దు అని వారు క్లియర్గా చెప్పారండి. అలాగే లడ్డూ కూడా 50 రూపాయలేనండి. ఇంకా రెండొక ఫేక్ న్యూస్ ఏమిటి అంటే, ఈ 300 రూపాయల దర్శన టికెట్ అనేది మేము మీకు ఇప్పిస్తాము, అధిక రేట్లకి ఎక్కువ రేటుకి ఇప్పిస్తాము అని కూడా ఒక ఫేక్ న్యూస్ అనేది ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ఛానల్స్లోనూ, వాట్సాప్ ద్వారాను, అన్ని ఇతర సోషల్ మీడియా వెబ్సైట్స్లోనూ లింకుల్లో కూడా సర్క్యులేట్ అవుతుంది. దీని గురించి ఎవరు నమ్మకండి అని టీటీడీ యాజమాన్యం వారు క్లియర్గా చెప్పారండి. వారు క్లియర్గా చెప్పారు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ 300 రూపాయలు మాత్రమే, అంతకంటే ఒక్క రూపాయి కూడా మీరు ఎవ్వరు దగ్గర తీసుకోవద్దు, అదంతా అబద్ధము, అధిక రేట్లు అనేది టీటీడీ పెంచలేదు. అలాగే 50 రూపాయలు మాత్రమే ఒక లడ్డు, అంతకంటే ఎక్కువ టీటీడీ పెంచలేదు. ధరలు పెరిగాయి అన్న మాట వాస్తవము కాదు, ఫేక్ న్యూస్ అని వారు క్లియర్గా స్పష్టం చేశారు. మీ అందరికీ నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది క్లియర్గా ఏమిటి అంటే, 300 రూపాయల దర్శన టికెట్ అనేది రేట్ ఏమీ పెరగలేదు, ఫిక్స్ అయ్యే ఉంది. అలాగే 50 రూపాయలు ఒక లడ్డు అండి. ఇది టీటీడీ యాజమాన్యం వారు మనందరికి చెప్పాలనుకున్నారు. అలాగే 300 రూపాయల దర్శన టికెట్ అనేది కేవలం మీకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్, ఇగో చూసారు కదా, టీటీడీ devasanam.ap.gov.in వెబ్సైట్లో మాత్రమే మీకు రిలీజ్ చేస్తారు. అలాగే కొన్ని టూరిజం ప్యాకేజీల ద్వారా, అంటే నేను ఎప్పుడు మీకు చెప్తా కదండి, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, వీటి ద్వారా మాత్రమే, తమిళనాడు టూరిజము, ఈ టూరిజం విభాగాల ద్వారా మాత్రమే మీరు వెబ్సైట్లో మీరు బుక్ చేసుకోగలరు తప్ప మధ్యవర్తులని, దళారులను నమ్మి మీకు 300 రూపాయల కంటే ఎక్కువ రేట్ అయినా పర్వాలేదా, అయితే మేము ఇస్తాము, ఇవన్నీ నమ్మకూడదని వాళ్ళు క్లియర్గా చెప్పారండి. దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ నేను ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. టీటీడీ ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవము. అలాగే తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు 50 రూపాయల లడ్డు ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరల ప్రత్యేక ప్రవేశ దర్శన ధరలను టీటీడీ సవరించినట్లు వస్తున్న వార్తలను అవాస్తవమని భక్తులు తెలియజేయడమైనది. అలాగే ఈరోజు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చనని కొంతమంది వారి ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారం సర్కిల్ చేస్తున్నారు. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్లు కేటాయింపు జరిగింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉన్నది. టూరిజం ద్వారా రావాలి అనుకునే భక్తులు దళారీలను ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజ్ టికెట్లు పొందే అవకాశం ఉంది, భక్తులు గమనించగలరు. అయితే కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టికెట్లు బుక్ చేసి ఇస్తామని, ఇందుగాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియజేయబడినదని, అంతేకాకుండా ఇటువంటి దళారుల మాట నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేయడం అయినది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చేత విడుదల చేయబడినది. సో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటేనండి,
ప్రస్తుతము టీటీడీ వారు క్లియర్గా మీకు ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పడం జరిగిందండి. అధిక రేట్లకి మీకు ఎవరైనా లడ్డూలు ఇప్పిస్తాము, అలాగే 300 రూపాయల దర్శన టికెట్ ఇప్పిస్తాము, టూరిజం ప్యాకేజ్ ద్వారా కూడా మేము ఇప్పిస్తాము అని మీతో అంటే మటుకు దయచేసి మీరు నమ్మవద్దు. అర్థమైంది కదండి. కేవలము టీటీడీ వారు ఎటువంటి రేట్ అయితే మేము పెంచలేదు, మీరు దయచేసి ఎవరిని నమ్మొద్దు అని వారు క్లియర్గా మనందరికీ చెప్పారండి. లడ్డు 50 రూపాయలే, 300 రూపాయల దర్శన టికెట్ కేవలం 300, ఏమీ పెంచలా. అర్థమైంది కదండి. ఇక మీకు వారు ఓన్లీ ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు ఇస్తారు. అలాగే టూరిజం ప్యాకేజ్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, ఇవన్నీ తమిళనాడు టూరిజం, వీటన్నిటి ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ అక్కడ కూడా 300 అంటే 300, ఎక్కువేం ఉండదు. అర్థమైంది కదా. సో మధ్యవర్తులు నమ్మి ఎవరు మోసపోవద్దు. ఇదంతా ఫేక్ న్యూస్, జాగ్రత్త పడాల్సిందిగా భక్తులకి చిన్న విజ్ఞప్తి అండి. మరి అర్థమైంది కదండి. మరి ఈ వీడియో మీరు చూడటమే కాదు, ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి మీరు తెలుసుకొని 10 మందికి షేర్ చేయాలండి. మరి నేను ఉండనా, సెలవు తీసుకోనా? ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పచ్చు, అడగచ్చు. మీకు ఏమైనా సలహాలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో, మీకు ఇటువంటివి ఏమన్నా ఈ మధ్యకాలంలో దాహత పడి ఉంటే చెప్పండి. ధన్యవాదాలు.